హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చూస్తాం. సినిమా ఇండస్ట్రీ పైన ఆయన ఫైర్ అవుతూ మరి ఆ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మరి ఎందుకు, ఏం జరిగింది, నిజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు లేకుంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఆపేందుకే ప్రయత్నించారా? అందుకే జూన్ 1 నుంచి కూడా థియేటర్లు బంద్ అనే ఒక నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారా? అసలు ఏం జరిగింది? మరి పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి గల కారణం ఏంటి? మరి ఆయన ప్రెస్ నోట్‌ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ అన్ని అంశాల గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సినిమా ఇండస్ట్రీకి కాస్త చురకలంటించినట్టుగా కూడా మనకు తెలిసింది. ఒకవైపు మేము ప్రభుత్వం తరపు నుంచి సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంటే, మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయడం లేదు, ప్రభుత్వం అంటే గౌరవం కూడా లేదని కూడా మాట్లాడారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని కూడా ఆయన చెప్పారు. సో ఆయన కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు సార్ ఆయన ఆ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ పైన విమర్శలు చేశారు? ఇక్కడ మనం ఆలోచించవలసింది, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు ఎవరో అందరికీ తెలుసు. ఈ మాట ఇప్పుడు వింటున్నది కాదు, గత 10 ఏళ్లగా వింటున్నాం మనం మాటలు. ఈ మాట ఒక నలుగురు ఉన్నారు, ఆ నలుగురు అనే మాట గత 10 ఏళ్లగా వింటున్నాము. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు, కానీ వాళ్ళే ముందుంటారు. వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12 రిలీజ్ అని చెప్పిన తర్వాత దానికి ఆటంకాలు వచ్చాయని, తన వరకు వస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావించలేదు కదా. అప్పుడు ఎప్పుడో ఆయన గెలిచిన సందర్భంగా వీళ్ళందరూ కూడా వెళ్ళి మంచి ముస్తాబాయి వెళ్ళి అందరూ కలిసి పవన్ కళ్యాణ్కి నమస్కారం పెట్టారు. ఇండస్ట్రీని బాగు చేస్తాం, పెద్ద చేస్తాం, అభివృద్ధి చేస్తాం అన్నారు, వచ్చేసారు. తర్వాత ఏమి లేదు కదా. ఇక్కడ ఇండస్ట్రీ నుంచి ఒక తప్పిదం జరిగింది. ఎందుకంటే అక్కడ మీకు మొదటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసింది ఎన్టీ రామారావు గారు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం అయినప్పుడు కూడా ఇండస్ట్రీ నాది, నా బొందు అనుకుంటూ డెవలప్ చేశారు. అటువంటిది పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడిని కలవకుండా ఉండడం మాత్రం మన టాలీవుడ్ వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నంత మాత్రంలో ముఖ్యమంత్రిని మనం కాదనుకోవడం మాత్రం అది చెడు సంకేతాలు, చెడ్డ సంకేతాలు ఇస్తుంది మాట. అనవసరంగా ఈయనే తప్పించే అంటే అవాయిడ్ చేసాడు అనేటువంటి ఆలోచన రావచ్చు. అది ఇక్కడ ఏంటంటే తన సినిమా ఎప్పుడైతే ఇక్కడ ఇప్పుడు ఆటంకాలు ఏర్పడ్డాయి, థియేటర్లు లేవు, ఎగ్జిబిటర్స్ ఏదో సమ్మె చేస్తామంటున్నారు అన్నప్పుడు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ ఇచ్చినట్టయితే థియేటర్స్ ఎవరికి ఉన్నాయి? ఆ నలుగురికి ఉన్నాయి. ఆ నలుగురు క్లోజ్ అయితే మళ్ళీ ఆ తాలూకు థియేటర్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల ఆయన వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చినట్టయితే ఈ ఒక్కసారి జరుగుద్ది. అది కాదు కదా. దీనికి శాశ్వత పరిష్కారం అన్నది ఆలోచించాలి. ఇండస్ట్రీలో అందరూ పెద్దోళ్ళే. ఇప్పుడు మనం పరుష వాక్యాలతో కొంతమంది అంటారు, పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ముందా అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇవన్నీ మనకు అవసరం లేదండి. సినిమా అనేది కొన్ని వందల కోట్ల రూపాయలతో ధన మాన ప్రాణాలతో జోదం ఆడుకుంటున్నట్టు లెక్క. ఈ జోదం అనే మాట నాబోటి వాడు సంబోధించకూడదు. కానీ ఎందుకంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. అర్థమైందా? గేమ్ చేంజర్ సినిమాని 500 కోట్ల రూపాయలు, 400 కోట్ల రూపాయలు, మొత్తం 100 కోట్లతో తీసిన తర్వాత ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ? గ్యారంటీ లేని దాన్నే జోదం అంటారన్నమాట. 500కి 1500 కోట్లు రావచ్చు, ఈ 500 కోట్లు కూడా పోవచ్చు. అలాగుంటే కష్టం కదా మనకి ఈ రోజున. మిమ్మల్ని ఎవరు తీయమని చెప్పారు? అట్లాంటి సినిమాలు తీసిన తర్వాత మనకు అన్ని రకాలుగా సినిమా సజావుగా రిలీజ్ అయ్యే వనరులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని తీయాలి. లేదా ఆ వనరులకు ఇబ్బంది మనకు కలగకూడదు. ఆ ఆ పరిస్థితిని మనం నెలకొల్పాలి ఇండస్ట్రీలో. అదేది లేకుండా ఎవరికైనా కొంచెం దెబ్బ తగలగానే అమ్మ అనుకోవడం, అంత చూస్తానంటాం అనేది పరిపాటు అయిపోయిందన్నమాట. నేను ఒక సీనియర్ ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో ఒక 50 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, మన ముందు పెద్ద పెను సవాలు ఉందండి. పెద్ద సమస్య ఉందండి. ఆ సమస్య పరిష్కారం వీళ్ళే మళ్ళీని. అంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసరా, చిన్న ప్రొడ్యూసరా అంటే, నేను రెగ్యులర్గా సినిమా తీస్తున్నాను కనుక పెద్ద ప్రొడ్యూసరు,
లేకపోతే అసలు నేను సినిమాలు ఆల్మోస్ట్ అన్ని పాన్ ఇండియా సినిమాలు కనుక ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని. ఆ రోజు ఎన్టీ రామారావు గారి తమ్ముడు వరుసగా 15 సంవత్సరాలు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. అర్థమైందా? అలాగే ఇంకో విషయం, ఇక్కడ పెద్ద సినిమా తీసినా చిన్న సినిమా తీసినా డివిఎస్ రాజు గారు మన ఇండియా లెవెల్లో డివిఎస్ రాజు గారు తీసిన సినిమాలు తక్కువ. అది ఎన్టీ రామారావు గారి తాలూకు పార్ట్నర్ ఆయన. ఆ విషయం ఎవరికి తెలియదు. కానీ తక్కువ సినిమాలు, బాగా నచ్చిన సినిమాలు, ఎన్టీ రామారావు గారు బాగా మెచ్చిన కథని ఎంపిక చేసుకొని సినిమాలు తీసేవాడు. అంటే ఆయన ఫిల్మ్ ఛాంబర్కి అధ్యక్షుడిగా లేడా? అధ్యక్షుడిగా కొన్నాళ్ళ పాటు కొనసాగుతున్నాడంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్యలు లేవు అని అర్థం. అలాగే వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అన్నదే నా ప్రశ్న. అధ్యక్షుడంటే మా పదవి, కుర్చీ, ప్రెస్ మీట్లు, మీటింగులు, సెలబ్రిటీస్ని కలవడం, ఫ్లవర్ బొకేలు ఇవ్వడం కాదు ఇక్కడ. అట్టడుగున పడిపోతున్నటువంటి నిర్మాతకి ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి, అది కావాలి, అది ఆలోచించాలి. అది ఎవరైనా వీళ్ళలో ఆలోచిస్తున్నారా అన్నది ఒకసారి గుండెపై చేసుకుని ఆలోచించమని చెప్పండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సినిమా వచ్చింది కనుక హరిహర వీరమల్లు ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆయన 190 వ్యాపకాలు ఉంటాయి. అలా కాకుండా ఈ ఆ నలుగురు అంటే మేము మిగతా సినిమాలన్నీ ఎందుకు ఆగటం లేదు? వీళ్ళు కావాలని చేస్తున్నారా, లేదా ఇంకెవరో అన్నట్టు దీని వెనక ఏమైనా ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు హస్తం ఉందా? ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వుడు ఆయనకి బుర్ర బుద్ధి ఏమి లేకుండా పేర్ని నాని అనేటువంటి ఒక దరిద్రుడు హరిహర వీరమల్లు ఫ్లాప్ అవుతుంది అంటాడండి. వాడిని ఎక్కడ కొట్టాలి, ఎలా తిట్టాలి, ఏ భాషతో తిట్టాలి? సినిమా చూసిన తర్వాత నువ్వు మగాడివైనట్టయితే ఈ సందర్భాల్లో తప్పులు జరిగాయి, దీనికి సమాధానం చెప్పు కమాన్. అందుకు ఈ సినిమాని ప్రజలందరూ నిరాకరించారు కమాన్ అని చెప్పాలి. కానీ అసలు ఆ శోభబాబు చెప్తుండేవారులే, మన తెలుగు ఇండస్ట్రీలోనూ క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొడతారట వీళ్ళు. క్లాప్ కొట్టిన రోజునే ఫ్లాప్ కొట్టేస్తారన్నమాట. అలాగే సినిమా రిలీజ్ అవుతుంటే ఈయనవడండి ఫ్లాప్ అని చెప్పడానికి. ఇలాంటి విషపూరిత వాతావరణం ఉన్నప్పుడు ఎవరో ఒకరు గట్టి చర్య తీసుకోకపోతే ఏమవుతుందంటే కొన్ని కుటుంబాల్లో తాళి తెగిపోతుందండి. జీవనోపాధి పూర్తిగా శాంతం స్తంభించిపోతుంది. రోడ్డున పడిపోతారు. ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళకి ఏమి పండవు కదా. ఫైనాన్స్ ఇస్తారంటే వాళ్ళకి కూడా డబ్బులు చెట్లకు పండవు కదా. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలని కదా. ఆ తక్కువ వడ్డో ఎక్కువ వడ్డో ఆ వడ్డీ చేర వేసుకోవాలి, దాంతో బ్రతుకులు చూసుకోవాలి, మళ్ళీ ఉన్న డబ్బు మిగతా ఇండస్ట్రీ అందరికీ ఫైనాన్స్ రూపంలో పంచాలి. ఈ మౌలికమైన విషయాలు మర్చిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే అది అర్ధరహితమైందన్నమాట. ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీని బాగు చేసే దిశగా మీరందరూ ఆలోచనలు సాగించండి. ఆ రోజు 10 మంది వెళ్ళారు పవన్ కళ్యాణ్ని, బాగా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు, అంతా అయిపోయింది, బాగానే ఉంది. మీరు రండి ఇండస్ట్రీ అంతా ఆంధ్ర వెళ్ళండి, విశాఖపట్నం చాలా బాగుందన్నారు, అలాగే అన్నారు, మేము వస్తామంటే మేము వస్తా అన్నారు. మొత్తం చివరికి అదంతా మాయ కదా. ఎందుకు మీకు మాయ? మీరు వ్యాపారం చేస్తుంది మాయ. దిస్ ఈజ్ నథింగ్ బట్ వ్యాపారం. కళ అని మాత్రం అనుకోవద్దు. కళ కాదు అని చెప్పింది మాయాబజార్ సినిమా తాలూకు ప్రొడ్యూసరు నాగిరెడ్డి గారు చెప్పారు. మొదట్లో సినిమా వాణి అంటే సరస్వతీదేవి కళామూర్తి, అంటే కళాత్మకంగా మల్లీశ్వరం లాంటి సినిమాలు తీశారు. తర్వాత కొంచెం పాతాళ భైరవి, మాయాబజార్ దగ్గరికి వచ్చేసరికి వాణికి కాస్త వాణిజ్యం తోడైంది. వాణిజ్యం అయింది. ఇది వ్యాపారం కాదని ఎవరు అనుకుంటారు? వ్యాపారం పట్ల మీరు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారో ఇది కూడా ఒక వ్యాపారమే. కొంచెం ఎక్కువ పెట్టుబడితో కూడిన వ్యాపారం. ఈ వ్యాపారాన్ని చాలా ఒళ్ళు దగ్గరుంచుకొని చేస్తే కానీ వ్యాపారంలో ₹1 రాదు. అదేది కాకుండా కేవలం వ్యాపారం ఫ్యాన్సీ కనుకొని మంచి కార్లు, మంచి కళ్ళజోళ్ళు, మంచి ఏదో సిట్టింగులు ఇవి కాదు కదా సినిమాని నిలబెట్టవు కదా. ఇండస్ట్రీ పూర్తిగాను
అంటే ఎక్కడ చూసినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఒక అసంతృప్తి. ఆ 4 సినిమాలు, ఆ 4 పాన్ ఇండియా సినిమాలు, ఆ నలుగురు ప్రొడ్యూసర్లు, ఆ నలుగురికి సంబంధించిన థియేటర్‌లో బిజీగా ఉన్నాయి గానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సినిమాలు తీసుకుంటున్నారా? వాళ్ళు సినిమాలు ఆడుతున్నాయా? చిన్న సినిమా ప్రొడ్యూసర్ బ్రతుకుతున్నాడా? ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? దీనికి మన వంతు బాధ్యత ఏమిటి? పెద్ద మనిషిగా బురకా వేసుకొని తిరగడం కాదు. పెద్ద మనిషిగా మనకున్న సమస్యల్ని పరిష్కారం చేసి యెస్! ఇప్పుడు ఇండస్ట్రీ అంత బతుకుతుంది. ఎక్కడండి 140 సినిమాలు వచ్చేటువంటి సంవత్సరానికి 140, 150 సినిమాలు వచ్చేది ఈరోజు పదుల సంఖ్యలో వస్తున్నాయండి. అంటే ఎంత మనం వెనకబడిపోయాము. ఒక 5,000, 10,000 కుటుంబాలు ఇండస్ట్రీ మీద బ్రతికేటువంటి కుటుంబాల్లో కొద్ది మందికి మాత్రమే తినడానికి ఆ స్థానం దొరుకుతుంది. అవకాశం దొరుకుతుంది. దీనికోసం అందరూ సీరియస్‌గా ఆలోచించాలి. ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నది సినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడో చెప్పాను. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పరిశ్రమే. పరిశ్రమ పట్ల మీరు ఎట్లాంటి జాగ్రత్తలు వహిస్తారో దీని పట్ల కూడా జాగ్రత్తలు వహించండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రజలు కూడా మీకు ఓట్లేశారు. కానీ ఆ ప్రజల సంక్షేమం కోసం మీరేం చేస్తారో, ఆ సంక్షేమం గురించి సంపూర్ణంగా ఆలోచించండి. సమగ్రంగా ఆలోచించండి. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది కానీ, లేకపోతే ఇలాంటి పేర్లు లాంటి వాళ్ళు కూతలు కూస్తూనే ఉంటారు. రకరకాల వ్యాఖ్యానాలు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాన్ని మించిన రాజకీయ నాయకులు తయారయ్యారు. కనుక ఈ రాజకీయాలు కాదండి. హాయిగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ సినిమాలు చేసుకోవాలి. సినిమా అంటేనే పర్యాయ పదం, వినోద సాధనం. ఓ పేదవాడికి వినోదం పంచడం కోసం పుట్టినటువంటి సినిమా ఈరోజు ఇలాగా అస్తవ్యస్తంగా ఉందంటే బాధగా ఉంది. సార్ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ పట్ల అటు వైసీపీ కూడా విమర్శిస్తుంది. అంటే మేము అప్పుడు గతంలో ఏ విధంగా వ్యవహరించామో అన్న దానిపైన మీరు విమర్శించారు. అప్పుడు ఇలానా సినిమా ఇండస్ట్రీతో వ్యవహరించేదని చెప్పేసి మీరే అన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారే ఇదెక్కడా అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ట్వీట్ చేశారు సార్. వైసీపీ వారికి మాట్లాడే అర్హత లేదండి. ఈ తెలుగుదేశంలోను, జనసేనలోను సరిగ్గా మాట్లాడే వాళ్ళు లేక గాని, వైసీపీ వారికి అసలు నైతిక విలువలున్నాయండి. అరే! సినిమాలో ఎంఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు టికెట్లు అమ్మారండి. సారాయి దుకాణాల్లో హెడ్ మాస్టర్లు పాపం ఆ సరస్వతి కూతుళ్ళొచ్చి మామూలుగా సారాయి అమ్మారండి. ఎంఏ చదువుకున్నోడు చేపల పులుసు అమ్మాడండి. ఆ! వీళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళకి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు. గానీ ఇంకొకటి చెప్తున్నాను. చాలా సీరియస్‌గా చెప్తున్నాను. రేపో మాపో జగన్ అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయితే మాత్రం సమాజంలో అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. దానికి సిద్ధంగా ఉండాలి వీళ్ళు. ఏం ఓకే. చేసినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు కళ్ళు తాగిన కోతుల్లాగా కళ్ళు తాగడం కాదు. నిప్పుల ఆహ్, కొ నిప్పులు దాన్నేమంటారు కొలిమిల మీద నృత్యం చేస్తున్నట్టుగా ఉంది వారి పని. గనక వైసీపీ ప్రస్తావనే నా దృష్టిలో లేదు. వాళ్ళకి ఏ విధంగా అర్హత లేదు. వాళ్ళకి ఇష్టమైతే ధరలు పెంచుతారు. ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెంచుతారు. అటు ఇష్టమైతే సినిమా హాల్ వాళ్ళ సినిమా హాల్‌ని వాళ్ళే బద్దలు కొట్టుకుంటారు. ఎంత అన్యాయం అండి ఇది. వైసీపీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు ఉందా? సర్వనాశనం చేశారు కదండీ! ఏ రాజధాని విశాఖపట్నంలో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ కోసం 4 స్టూడియోలు ఎందుకు కట్టలేదు? అభివృద్ధి అంటే ఇదని చెప్పాలి కదా! రాజధాని ఉండాలని చెప్పేవాడికెళ్ళి కూర్చున్నావు తాడేపల్లిలో. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఇన్ని లక్షల మంది బ్రతకొచ్చు. అదిగో భీమునిపట్నం రోడ్డంతా మీకే ఇచ్చేస్తానని చెప్పొచ్చు కదా! ఆ భీమునిపట్నం రోడ్డంతా ఈ వైసీపీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు గానీ, స్వరూప నందేంద్ర స్వామి గానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గానీ, ఆ పిల్ల, పిచ్చుక బంధువర్గం అంతా మొత్తం కబ్జా చేసి పారేశారు. సినిమా వాళ్ళు ఎక్కడుంటారండి?